అందరికీ నమస్కారం. కాశీబుగ్గలో ఒక మహానుభావుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి, దైవాంశ సంభూతుడు శ్రీ ముకుంద పండా గారు. వారు గత చరిత్ర చూసుకుంటే దాదాపు ఒక 30 ఏళ్ల కిందకెళ్తే కాశీబుగ్గలో వారికి ఒక సినిమా హాల్ ఉండేది, దుర్గా కళామందిర్ అని. ఆ సినిమా హాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 11:30 సాధువులందరికీ నిత్య అన్నదానం పెట్టినటువంటి మహానుభావుడు. ఆయన నిజంగా ఆయన దైవాంశ సంభూతుడే. ఆ తదుపరి కొన్నాళ్ళ తర్వాత వ్యాపారాలన్నీ ఆయన క్లోజ్ చేసుకుని ఆయనకున్న తోటలో అక్కడ ఆయన స్థిరపడి నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ మంచి మంచి రకరకాలైనటువంటి ఒక ఉద్యానవనంలా ఆ తోటని క్రియేట్ చేసి అక్కడ ఆయన జీవనోపాధి సాగిస్తున్నప్పుడు ఆయన మదిలో ఏమైందో ఒక అద్భుతమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో అలాంటి ఒక చిన్న తిరుపతిగా పేరొందినటువంటి, ఎవరి దగ్గర ఒక రూపాయి కలెక్షన్ లేదు, ఎవరి దగ్గర డొనేషన్స్ లేవు, సొంత స్థలం, సొంత డబ్బులు, కష్టార్జితం. 95 ఏళ్ల వయస్సు గల ఆయన. నమ్మసత్యం ఇది? నిజంగా నమ్మగలమా? మనం చేయగలమా? దానికి ఎవరు ప్లాను లేకపోతే ఎవరికో స్థపతికి తెచ్చి చేయించడం కాదు. ఆయనకి భగవంతుడు చెప్పారు, చేశారు. ఒక అద్భుతమైన దేవస్థానాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకి, తెలుగు ప్రజలకి అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి. 2025 నవంబర్లో ఒక దురదృష్టకర సంఘటన. తోపులాటలో కొంతమంది, తెలిసిన విషయమే, అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ పెద్ద ఆయనకి తెలియదు అంతమంది జనాలు వస్తారా, ఆ రోజు అలా జరుగుతుందా, పాపం ఆయనకి ఏం తెలియదు. ఆయన ఒక మంచి మందిరాన్ని నిర్మించాడు, కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో నిర్మించి ప్రజలకి అంకితం చేశాడు ఆ మహానుభావుడు. సరే, ఆ దురదృష్టకర సంఘటన జరిగింది. దాని మీద కొన్నాళ్ళు గుడి రాకపోకల కోసం ప్రజలు సింగిల్ డోర్ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది, వెళ్ళేవారు వచ్చేవారని ఏవో డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం వారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం వారు కూడా తయారు చేశారు. కానీ ఇక్కడ చిన్న దారుణమైన ఘటన. ఈ భారతదేశంలో ఎక్కడ ఏ టెంపుల్లో ఎటువంటి